దావీదు గారు దినదినము అభివృద్ధి చెందుతున్న క్రమంలో దావీదు గారిని ఎలా అయినా చంపాలని సౌలు గారు ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే ఒకానొక రోజున దావీదు గారికి సౌలు కనబడ్డాడు. అప్పుడు దావీదు గారు అనే మాట ఏంటి తెలుసా? కొంతమంది ప్రజలు వచ్చి ఇదే మంచి సమయము సౌలు గారిని చంపు అని అంటే, లేదు లేదు, నీ యందు నేను కనికరపడి నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను, దేవుని చేత అభిషేకం పొందుకున్న వ్యక్తివి నీవు అని దావీదు గారు ఇలా చెప్తూ వచ్చారు. అంటే నీవైతే నాకు కీడు చేయాలని చూసావు, కానీ నేను నీకు మేలే చేస్తూ ఉన్నానని దావీదు గారు చెప్తూ ఉన్నారు. నీ విషయంలో నేను ఏమాత్రము తప్పు చేయట్లేదు, నీ విషయంలో ఏమాత్రము నేను పాపం చేయలేదు, దేవుడే నీకు నాకు న్యాయం తీర్చాలని దావీదు గారు చెప్తూ ఉన్నారు. జనులు చెప్తూ ఉన్నారు, సౌలును నీ చేతికి దేవుడు అప్పగించారు, చంపే. వద్దొద్దు, దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తిని నేనేమాత్రమో చంపకూడదు. అతను ఎంత దుర్మార్గమైన వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని చేత అభిషేకం పొందుకున్న వ్యక్తి సౌలు గారు అని దావీదు గారు చెప్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? కీడు చేసిన వ్యక్తికి కీడు చేయాలని దావీదు గారు అనుకోలా, నేను మేలే చేస్తాను అని దావీదు గారు చెప్తూ ఉన్నారు.